హైదరాబాద్ సిటీలో గణపతి మండపాలు రెడీ అయ్యాయి. పలు ఏరియాస్లో అన్ని మండపాల్లో పనులన్నీ పూర్తయ్యాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి భక్తులను ఆకట్టుకునే విధంగా పెద్ద ఎత్తున డెకరేషన్, లైటింగ్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కొన్ని చోట్ల భక్తుల దర్శనాల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ప్రతిష్ఠించేందుకు వినాయకుని విగ్రహాలు కూడా సిద్ధంగా ఉంచారు. మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. సిటీలో గణపతి నవరాత్రులకు సంబంధించినటువంటి సంబరాలు అయితే మొదలయ్యాయి. అయితే గణపతికి విగ్రహాలకు సంబంధించి రేపు అయితే ఈ గణపతి విగ్రహాలను ప్రతిష్టాపన చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం పూర్తి కావచ్చింది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం ఫిలిం నగర్లో ఉన్నాం. సిటీ వ్యాప్తంగా కూడా గణపతి మండపాలకు సంబంధించి వాటి రేపు విగ్రహాన్ని కూర్చోబెట్టడానికి సంబంధించినటువంటి దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి కావస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఈ మండపాలను కంప్లీట్గా వివిధ రకాల డిజైన్లతోటి కొన్ని ప్రత్యేకించి ఒక మందిరం ఒక ఆకారంలో ఉండేటటువంటి విధంగా కూడా ఇక్కడ ఈ యొక్క నిర్మాణం అనేటటువంటిది కొనసాగుతూ ఉన్నది. దాదాపు ఇక్కడ లైటింగ్ కానివ్వండి, లేదంటే ఇంటర్నల్ డెకరేషన్, డిజైనింగ్స్ అన్నీ కూడా చాలామంది రేపే ఉండడంతో కూడా చాలా వరకు కూడా అవసరమైతే వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసేలా ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ అందరూ వినాయకుడిని కూర్చోబెట్టేటటువంటి అసోసియేషన్స్ ఏవైతే ఉంటారో టీంల వారిగా వాళ్ళందరూ కూడా పనులైతే త్వరితగతిన పూర్తి చేస్తూ ఉన్నారు. టైం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా ఎక్కువ మందిని పెట్టి కూడా ఇక్కడ పనులు చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిటీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా గణపతి మండపాలు అయితే రెడీ అవుతూ ఉన్నాయి. రేపు పొద్దున కల్లా ఇవన్నీ మండపాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ మండపం ఈ వినాయకుడిని కూర్చోబెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ పనులు ఎక్కడి వరకు ఉన్నాయి, ఎప్పటిలోకి పూర్తి అవుతాయి, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ పనులు అనేటటువంటి ఎప్పటి వరకు పూర్తి అవుతాయి? వినాయకుడిని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము ఇది నాగోల్ నుంచి తెచ్చామన్న. గత 13 years నుంచి మేము సెలబ్రేషన్ చేస్తున్నాము. ప్రతి ఇయర్ దూల్పేట నుంచి తీసుకొస్తున్నాం వినాయకుడిని. ఈ ఇయర్ ఏంటంటే కొద్దిగా సెలబ్రేషన్ కొద్దిగా గట్టిగా చేయాలని, పబ్లిక్ అందరు చూపెట్టాలని నాగోల్ నుంచి స్పెషల్గా తయారు చేయించుకొని తీసుకొచ్చాము. ఈ వినాయకుడి ఎక్కడ గిట్ట ఉండదు, స్పెషల్లీ మన కోసమని వినాయకుడిని తయారు చేయించాము. ఇది ఎన్ని రోజుల ముందుగా మీరు ఈ యొక్క గణపతి విగ్రహానికి ఆర్డర్ ఇచ్చారు? ఈ విగ్రహానికి ఒక 2 months ముందు ఆర్డర్ ఇచ్చామన్న. ఈ డెకరేషన్ ఇదంతా కూడా కాస్త భారీ ఎత్తునే కనిపిస్తూ ఉంది. వీళ్ళందరినీ మీ డిజైన్కి సంబంధించి ఎక్కడి నుంచి ఆలోచన తీసుకున్నారు, లేదంటే ప్రతి ఇయర్ ఇదే విధంగా ఉంటుందా, రెగ్యులర్గా మారుతూ ఉంటుందా ఈ మండపం యొక్క నిర్మాణం? లేదన్నా ప్రతి ఇయర్కు మనకి వేరే వెరైటీగా ఉంటుంది. కాకపోతే ఇయర్ వచ్చేసి వినాయకుడు స్పెషల్గా ఉంది, మండపం గిట్ట స్పెషల్గా ఉంది, ప్లస్ డెకరేషన్ గిట్ట స్పెషల్గా ఉంటుంది, ప్లస్ లైటింగ్ గిట్ట స్పెషల్గా ఉంటుంది మన దగ్గర. ఈ మండపం నిర్మాణానికి ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు మీ దగ్గర? చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు మరి ఇక్కడ. అవునన్న, మండపం ఖాళీ వచ్చేసి దగ్గర మనకి 20 members దాకా చేశారన్న విగ్రహాన్ని దగ్గర డెకరేషన్కి. బయట లైటింగ్ వాళ్ళు వచ్చేసి ఒక 20 మంది పనిచేశారు. అయితే దాదాపు ఈ విగ్రహాలు భారీ ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు మీరు. ఎంతవరకు బడ్జెట్ ఎస్టిమేషన్ ఉంది ఇదంతా మీకు? అన్న ఎవ్రీ ఇయర్ మాకు ఇంచుమించు ఒక 15 to 20 lakhs దాకా అవుతుంది అన్న బడ్జెట్ మొత్తం టోటల్గా. సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాంటి వాటి కోసం మీరు ఏమైనా స్పెషల్గా ఏమైనా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారా? స్పెషల్గా స్పెషల్గా చేస్తాము ప్రతి ఇయర్. కాకపోతే అంటే మధ్యలో మిడిల్గా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి చేస్తా అంటే చేయొచ్చు, లేదు మాకు బయట నుంచి పిలిపించి ప్రోగ్రాంలు చేస్తుంటాం మేము. ఇక్కడ స్పెషల్గా ఏదైనా కార్యక్రమం చేస్తారా మీరు ఇక్కడ రెగ్యులర్ కార్యక్రమాలతో కాకుండా? స్పెషల్గా అంటే ఎవ్రీ ఇయర్ కాకుండా ఈ ఇయర్ కొద్దిగా ఇంకా స్పెషల్గా చేద్దాం అనుకుంటాం. కోలాటం కానీ, డప్పులు సందడి కానీ వేరే వెరైటీగా చేద్దామని ఈ ఇయర్. మీరు ఎంతమంది టీం కలిసి ఈ యొక్క ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? మీరు ఎంతమంది ఉంటారు మొత్తానికి? అన్న ఈ టీం పేరు వచ్చేసి ఫిలిం నగర్ యువజన సంఘం అన్న. ఈ టీంలో మెయిన్గా మెంబర్స్ వచ్చేసి ఒక 5-6 members ఉంటారు. అందులో మేము ఒక టీంలో మెంబర్స్ మేము గిట్ట. సిటీ మొత్తం కూడా దాదాపు ఈ మండపాలకు సంబంధించి నిర్మాణం అయితే పూర్తిగా వస్తుంది. రేపు వినాయక చవితి కనుక అందరూ కూడా ఇన్ టైంలోగా పెట్టేందుకైతే ఇక్కడ సిటీలో ఉన్నటువంటి మండపాల నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ అశోక్తో నరేష్, V6 News, హైదరాబాద్.